హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లు విడుదల అయ్యాయి. అయితే ముఖ్యంగా ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ విధానంలో పంపిణీ చేస్తున్నారు? అలాగే ఏ తేదీ వరకు పెన్షన్లయ్యేటువంటి వాటిని ఇవ్వటం జరుగుతుంది? ఎవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేస్తున్నారు? అలాగే పెన్షన్లను ఎవరికి ఇస్తారు? ఎవరెవరికి రద్దు చేయడం జరిగింది? మీకు ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేవి వస్తాయా? రావా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా చెక్ చేసుకోవాలి? ఇక అన్నిటికంటే ముఖ్యంగా కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయడం జరుగుతుంది? సో, ఇలాగ మీకు అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లో గనక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ జరుగుతుందండి. అలాగే ఈ జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు అయ్యేటువంటి వాటిని రిలీజ్ చేసేశారు. సో, ఈ నెల 24 తారీఖు నుండి నెలాఖరు వరకు పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇంతేనండి. 24 నుండి నెలాఖరు వరకు విడుదల చేయడం జరుగుతుంది. సో, అయితే ప్రస్తుతం మనకు కొంతమందికి మాత్రము పెన్షన్ డబ్బులను డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్‌లోకైతే డీబీటీ విధానంలో రిలీజ్ చేస్తున్నారు. మరికొంతమందికి మాత్రము పోస్ట్ మాస్టర్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇంటి దగ్గరికే పంపిణీ అనేది చేపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫేస్ స్కాన్ తీసుకొని వాళ్ళకి ఎంత పెన్షన్ డబ్బులు ఇవ్వాలో సో అలాగా పంపిణీ అనేది అయితే చేపిస్తున్నారనమాట. ఓకేనా? సో అయితే నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోకి కామెంట్‌లో చాలామంది కూడా మే నెల పెన్షన్లు విడుదల చేయాలి. జూన్ నెల పెన్షన్లు కాదు. సో మీరు జూన్ నెల పెన్షన్లు అని చెప్తున్నారు. సో మే నెల పెన్షన్లు అయ్యేటువంటివి ఇంకా విడుదల కాలేదని చెప్పడం జరిగిందనమాట. సో ఒకసారి నేను స్టేటస్ చెక్ చేశాను. సో దీంట్లో చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే మనకు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లే రిలీజ్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు ఈ స్టేటస్‌లో క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. నేను అది పనిగా స్క్రీన్‌షాట్ కూడా తీసుకొచ్చాను మీకు చూపించడం కోసం, ప్రూఫ్ కోసమే. ఎందుకంటే చాలామంది కూడా మే నెల పెన్షన్‌ల విడుదల కావాలి. నీకు తెలియకుండా జూన్ నెల పెన్షన్‌లని చెప్తున్నావని అంటున్నారు. సో ఇక్కడ చూడొచ్చు గైస్. లాస్ట్ రిలీజ్డ్ మంత్ వచ్చేసి మే 2026 అని ఇచ్చున్నారిక్కడ. అంటే పెన్షన్ డబ్బులనేది 2026 మేకి సంబంధించి అయితే రిలీజ్ అయిపోయాయి. ఓకేనా? సో, ఇప్పుడు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌లయ్యేటువంటివి రిలీజ్ అవుతున్నాయి. సో, ఇక్కడ అమౌంట్ కూడా ఇచ్చేశారు ఈ పర్సన్‌కి. లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ వచ్చేసి రూ. 4016 ఎందుకంటే ఈ పర్సన్ డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి. అండ్ అందులోనూ పెన్షన్‌లనేటివి ఇంకా మనకు పెంచలేదు కాబట్టి. కాబట్టి ఇవి జూన్ నెల పెన్షన్‌లే. ఓకేనా? సో, నేను ఆల్రెడీ స్టేటస్ చెక్ చేసుకొని దాన్ని చూసి మరి మీకు స్క్రీన్‌షాట్‌తో సహా చూపిస్తున్నానండి. సో, అయితే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అయ్యేటువంటి వాళ్ళ సంగతి చూద్దాం. బ్యాంక్ అకౌంట్‌లోకి పడాలంటే మీరు ఖచ్చితంగా లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. లైవ్‌నెస్ అథెంటికేషన్ ఎందుకు చేస్తున్నారంటే చాలామంది బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో బోగస్ పెన్షన్ లబ్ధిదారులను గుర్తించడం కోసం ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ వెరిఫికేషన్ ఒకటి ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. సో, ఇది మనకు ఈ నెల 22 తారీఖుకల్లా కంప్లీట్ అయిపోయింది. సో, ఆ లోపల ఎవరైతే చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే నగదనేది బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ కావడం జరుగుతుందనమాట. సో, అధికారులు మీ దగ్గరికే వచ్చి చేసుంటారు. మీకు 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 తెలిసే ఉంటుంది లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది. ఓకేనా? సో, మీ దగ్గరకొచ్చి మీరు ఉన్నారా లేదా? ప్రెజెంట్ లైవ్‌లో ఉన్నారా లేదా? ఓకేనా? మీరు తీసుకునేటువంటి పెన్షన్‌కు అర్హులా? కాదా? సో, ఇలాగ అన్ని వివరాలు కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ మీరు అర్హులని తేలితే పెన్షన్‌లు కంటిన్యూ చేస్తారు. అనర్హులని తేలినట్లయితే బోగస్ పెన్షన్ కింద రద్దు చేస్తారు. అండ్ బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ చేసుకొని ఉండాలి. ఓకేనా? సో, అలాగే ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌లను నెలాఖరు వరకు జారీ చేస్తారండి. ఎంత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు ఏంటి అంటే, సో, ఇంకా మనకు పెంచలేదు కాబట్టి వృద్ధులకు, అలాగే ట్రాన్స్‌జెండర్స్‌కు, డప్పు కళాకారులకు, చర్మ కళాకారులకు, సో, చేనేత కార్మికులకు వీళ్ళందరికీ కూడా రూ. 2016 దివ్యాంగులకు, వికలాంగులకు వీళ్ళందరికీ కూడా రూ. 4016 అన్నమాట. ఓకేనా? సో, అలాగే మీకు ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌లు వస్తాయా? రాదా? అని
ఆన్‌లైన్‌లో స్టేటస్ కూడా చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు మీరు సింపుల్‌గా. అది ఎలాగంటే ఇది చేయూత పెన్షన్‌లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైటు. సో, ఇందులో పెన్షన్ ఐడీ కావచ్చు, యూఐడీ కావచ్చు, సదరం ఐడీ ఈ మూడిట్లో ఏదైనా ఎంటర్ చేసుకొని లేదా డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, పంచాయతీ నేము, పెన్షనర్ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈడ అన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మీది ఏ డిస్ట్రిక్కో అది సెలెక్ట్ చేసుకోండి సింపుల్‌గా. ఓకేనా? సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకున్నప్పుడు మీరు కూడా చూడొచ్చు. అక్కడ లాస్ట్ రిలీజ్డ్ మంత్ ఏ నెల ఉంది అని. ఒకవేళ ఏప్రిల్ నెల గాని అక్కడ చూపించుండుంటే మనకు మేకి సంబంధించిన అమౌంట్ అనేది ఇప్పుడు రిలీజ్ చేసుంటారు. సో, అలా కాదు మనకు మే నెలకు కూడా రిలీజ్ చేసేశారు. లాస్ట్ రిలీజ్డ్ మంత్ వచ్చేసి. సో, కాబట్టి ఇది జూన్ నెలకి ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, మనకు ఒక 1,28,000 పెన్షన్లు అయ్యేటువంటివి రద్దయినాయన్నమాట. ఈ రద్దయినటువంటి వాళ్ళెవ్వరికీ కూడా ఇప్పుడు జూన్ నెలకు సంబంధించి పెన్షన్లు రిలీజ్ చేయలేదు. రాష్ట్రంలో 1,28,000 పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి మృతులు, అందుబాటులో లేనటువంటి వాళ్ళు, వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్‌కు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నటువంటి వాళ్ళకు, ట్యాక్స్ పేయర్స్‌కు ఓకేనా? సో, వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయ్యేటువంటి వాటిని రద్దు చేయడం జరిగిందనమాట. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఓవరాల్‌గా 1,28,000 మంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. మెయిన్‌గా ఈ కారణాల చేతే మీకు పెన్షన్లు అనేటువంటివి రద్దు చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జూన్ నెలలో వీళ్ళెవరికీ కూడా ఈ 1,28,000 మందికి పెన్షన్లు అనేటువంటివి రావు. సో, మీరు స్టేటస్ చెక్ చేసుకున్నాక ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉంటేనే మీకు ప్రతి నెల కూడా పెన్షన్లు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఒకవేళ లైవ్ లేకుంటే డెత్ అంటే మీకు ఆల్రెడీ వాళ్ళు చనిపోయింటారు. వాళ్ళకి పెన్షన్లు రావు. లేదంటే ఇంకేమైనా చూపించినా కూడా పెన్షన్లు రావు. తప్పనిసరిగా లైవ్ అని మాత్రమే చూపించాలి పెన్షనర్ స్టేటస్ దగ్గర. అందుకే మిమ్మల్ని మరీ చెప్తున్నాను. ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీ డేటా మొత్తం కూడా ఉంటుంది. మీకు ఎంత పెన్షన్ రావాలి? ఏ టైప్ పెన్షన్ మీది? ఓకేనా? మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా ఉంటాయి. స్టేటస్ చెక్ చేసుకోండి తప్పకుండా. సో, మనకు ఫైనల్‌గా ఈ నెలాఖరు వరకు పెన్షన్ల పంపిణీ అనేదైతే ఉంటుందండి. తప్పకుండా పెన్షన్లు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్‌లో కూడా పడుంటాయి. రిలీజ్ అయ్యుంటాయి. ఒకసారి వెళ్లి చెక్ చేసుకొని తెచ్చుకోండి. ఓకేనా? సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.